హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో నేను ఉసిరికాయ నువ్వుపప్పు కలిపి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ కోసం నేను ఒక మిక్సీ జార్లోకి ఒక 6 పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వుపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ వరిపిండి, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్రని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని మినపగుళ్ళు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాల్ని వేసుకొని బాగా కలుపుకున్నాను. ఈ ఉసిరికాయ అనేది తినడం వల్ల మనకి విటమిన్ సి అనేది బాగా లభిస్తుంది. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని నేను ఇక్కడ 5 పెద్ద ఉసిరిని తీసుకుని ఇలా చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకున్నాను. ఇలా అన్నిటికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఈ ఉసిరిని వేసుకొని కొంచెం సాల్టు, కొంచెం పసుపుని వేసుకొని మూతను పెట్టుకోవాలి. ఈ ఉసిరి అనేది బాగా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుపప్పు పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఉసిరికాయ నువ్వుపప్పు కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.